Guys, in this video, I am going to explain you about the first 5 growth stocks out of the 10 stocks that everyone must be aware of for the purpose of investment. The remaining 5 growth stocks will be explained in the next video. And one more thing మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వీడియోలో మేము ఏదైతే స్టాక్స్ గురించి డిస్కస్ చేస్తున్నామో అది కంప్లీట్గా మా సెల్ఫ్ అనాలిసిస్ని బేస్ చేసుకొని డిస్కస్ చేస్తున్నాం. అండ్ ఆ కంపెనీస్లో మేము చూసిన సెవరల్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ని బేస్ చేసుకుని ఈ అనాలిసిస్ అనేది చేయడం జరిగింది. ఈ వీడియో చూసిన తర్వాత ఇఫ్ యు ఆర్ లైక్లీ టు ఇన్వెస్ట్ ఇన్ దీస్ కంపెనీస్ దెన్ ఒకసారి ఈ కంపెనీస్ని త్వరగా మీరు ఒకసారి అనలైజ్ చేసి అండ్ ఇఫ్ నీడెడ్ మీకు తెలిసిన కొంతమంది ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ని కన్సల్ట్ చేసి ఆ తర్వాత మీకు ఈ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలనిపిస్తే చేయండి, లేదంటే లేదు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఫస్ట్లీ కంపెనీ నెంబర్ 1 ఆల్కైల్ అమైన్స్ కెమికల్స్ లిమిటెడ్. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1979. ఆల్కైల్ అమైన్స్ అనే కంపెనీ మెటీరియల్ సెక్టర్ కిందకి వస్తుంది అండ్ దిస్ కంపెనీ బిలాంగ్స్ టు స్పెషాలిటీ కెమికల్స్ ఇండస్ట్రీ. బేసిక్గా ఆల్కైల్ అమైన్స్ కంపెనీలో తయారు చేసే అమైన్స్ అనేవి ఫార్మాస్యూటికల్స్, అగ్రోకెమికల్స్, రబ్బర్ కెమికల్స్ అండ్ వాటర్ ట్రీట్మెంట్ ఇండస్ట్రీస్లో సాల్వెంట్స్గా యూజ్ చేస్తారు. అండ్ మన ఇండియన్ మార్కెట్లో ఈ అమైన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లోకి వచ్చేసరికి 3 కంపెనీస్ మెయిన్గా ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఆల్కైల్ అమైన్స్, సెకండ్ వన్ ఏంటంటే బాలాజీ అమైన్స్ అండ్ థర్డ్ వన్ ఏంటంటే రాష్ట్రీయ కెమికల్ ఫెర్టిలైజర్స్. అయితే ఈ 3 కంపెనీస్లో బాలాజీ అమైన్స్ అండ్ ఆల్కైల్ అమైన్సే మ్యాక్సిమం మార్కెట్ షేర్ని కలిగి ఉన్నాయి. అండ్ ఈ కంపెనీ ప్రొడ్యూస్ చేసే కెమికల్స్లో 61% ఫార్మాస్యూటికల్ సైడ్ అండ్ 10 to 15% అగ్రోకెమికల్ సైడ్ వెళ్ళిపోతుంది. అండ్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 17,296 crores అండ్ ఈ కంపెనీ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి 42%. అండ్ రీసెంట్ ఇయర్స్లో మీరు చూసుకున్నట్లయితే ఈ కంపెనీ యొక్క రెవెన్యూ అనేది మార్చ్ 2017లో 541.785 crores నుంచి మార్చ్ 2020కి వచ్చేసరికి 992.878 crores ఇంక్రీజ్ అవ్వడం జరిగింది విత్ అన్ ఎక్సెప్షనల్ CAGR ఆఫ్ 17%. అండ్ మార్చ్ 2020 నుంచి డిసెంబర్ 2020 అంటే ఈ 9 months గ్యాప్లో ఆ కంపెనీ యొక్క రెవెన్యూ ఎంతో తెలుసా, 1095.6 crores. అండ్ అదేవిధంగా గ్రాస్ ప్రాఫిట్స్ కనుక చూసుకున్నట్లయితే మార్చ్ 2017లో 176.487 crores నుంచి మార్చ్ 2020లో 508.383 crores చేరింది విత్ అన్ ఎక్సెప్షనల్ CAGR ఆఫ్ 42%. అండ్ మార్చ్ 2020 నుంచి డిసెంబర్ 2020 వరకు 9 months గ్యాప్లో ఈ కంపెనీ 501.56 crores ప్రాఫిట్ జనరేట్ చేసింది. అండ్ ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ అనేది ఏప్రిల్ 30, 2017లో 464.45 రూపీస్ ఉండేది. ఏప్రిల్ 30, 2021లో 8,471.70 రూపీస్కి వచ్చింది విత్ అన్ ఎక్సెప్షనల్ CAGR ఆఫ్ 106.71%. అండ్ ఈ కంపెనీ యొక్క ప్రైస్ చార్ట్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 2015 నుంచి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వస్తున్న ఈ కంపెనీ 2019 ఎండింగ్ నుంచి ట్రెమండస్గా ఇంక్రీజ్ అవ్వడం మనకు కనిపిస్తుంది. ఈ కంపెనీని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఆప్షన్గా చూస్ చేసుకోవడానికి రీజన్స్ ఏంటంటే ఆల్కైల్ అమైన్స్ కంపెనీకి వరల్డ్ వైడ్గా 400 కస్టమర్స్ ఉన్నారు. అంటే ఎంటైర్ ఫార్మస్యూటికల్ అండ్ అగ్రోకెమికల్ సెక్టర్ మొత్తం ఈ కంపెనీ నుంచి రా మెటీరియల్స్ని ఆర్డర్ చేసుకుని డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. సో ఈ కంపెనీకి కస్టమర్ బేస్ అనేది స్ట్రాంగ్గా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ కంపెనీ యొక్క రెవెన్యూ గ్రోత్ అనేది పాస్ట్ 5 yearsలో 16.32% పెరిగింది. వేరేస్ మనం ఇండస్ట్రీ యావరేజ్ చూసుకుంటే కేవలం 3.62% మాత్రమే పెరిగింది. అండ్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ షేర్ అనేది పాస్ట్ 5 yearsలో 1.32% నుంచి 2.15% పెరిగింది. అండ్ అదేవిధంగా ఈ కంపెనీ యొక్క నెట్ ఇన్కమ్ అనేది పాస్ట్ 5 yearsలో 34.85% పెరిగింది. అదే మనం ఇండస్ట్రీ యావరేజ్ కనుక చూసుకుంటే ఓన్లీ 8.28% మాత్రమే పెరిగింది. అయితే ప్రస్తుతం ఈ కంపెనీ యొక్క స్టాక్ అనేది ఓవర్ బాట్ జోన్లో ఉంది కాబట్టి దీని మార్కెట్ ప్రైస్ కొంచెం తగ్గాక ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్లో మంచి బెనిఫిట్స్ ఉంటాయి. కంపెనీ నెంబర్ 2 దీపక్ నైట్రైట్ లిమిటెడ్. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1970. ఈ కంపెనీ మెటీరియల్ సెక్టర్ కిందకి వస్తుంది. దీపక్ నైట్రైట్ కంపెనీ ఒక కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. బేసిక్గా ఈ కంపెనీలో నైట్రైట్స్, ఫ్యూయల్ ఎడిటివ్స్, నైట్రోటోలిడైన్స్, ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్, ఫినాలిక్స్ అండ్ అలాగే పేపర్స్ అండ్ డిటర్జెంట్స్లో యూజ్ చేసే పర్ఫార్మెన్స్ ప్రొడక్ట్స్ని తయారు చేస్తారు. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ చూసుకున్నట్లయితే 25,445 crores. అండ్ అలాగే ఈ కంపెనీ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి 46.6%. అండ్ రీసెంట్ ఇయర్స్లో చూసుకుంటే ఈ కంపెనీ యొక్క రెవెన్యూ అనేది మార్చ్ 2017లో 1,454.707 crores ఉండేది. అండ్ మార్చ్ 2020కి వచ్చేసరికి 4,229.71 crores ఉంది విత్ అన్ ఎక్సెప్షనల్ CAGR ఆఫ్ 42.74%. అండ్ అలాగే మార్చ్ 2020 టు డిసెంబర్ 2020 ఈ 9 months గ్యాప్లో చూసుకుంటే ఈ కంపెనీ 2,896.52 crores రెవెన్యూ జనరేట్ చేసింది
అండ్ అదేవిధంగా గ్రాస్ ప్రాఫిట్స్ కనుక చూసుకున్నట్లయితే మార్చ్ 2017లో 398.683 crores ఉండేది. అండ్ అలాగే మార్చ్ 2020లో 1537.18 crores అయింది విత్ అన్ ఎక్సెప్షనల్ CAGR ఆఫ్ 56.89%. అదేవిధంగా మార్చ్ 2020 నుంచి డిసెంబర్ 2020 వరకు 9 monthsలో ఈ కంపెనీ 1217.47 crores ప్రాఫిట్ జనరేట్ చేసింది. అండ్ అదేవిధంగా ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 2017లో 138.20 రూపీస్ ఉండేది. అండ్ ఏప్రిల్ 2021లో 1865.60 రూపీస్కి వచ్చింది విత్ అన్ ఎక్సెప్షనల్ CAGR ఆఫ్ 91.73%. అండ్ ఈ కంపెనీని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ కంపెనీ అనేది కెమికల్ సెక్టర్లో ఉన్న వేర్వేరు కంపెనీస్తో కంపేర్ చేస్తే బాగా పెర్ఫామ్ చేస్తుంది. అండ్ అదేవిధంగా ఈ కంపెనీకి స్ట్రాంగ్ కస్టమర్ బేస్ ఉంది. అండ్ అదేవిధంగా ఈ కంపెనీ యొక్క క్వార్టర్లీ సేల్స్ అండ్ అలాగే క్వార్టర్లీ ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అండ్ పాస్ట్ 5 yearsలో ఈ కంపెనీ యొక్క రెవెన్యూ గ్రోత్ చూసుకున్నట్లయితే 26.26% పెరిగింది. అదేవిధంగా ఈ కంపెనీ యొక్క మార్కెట్ షేర్ అనేది పాస్ట్ 5 yearsలో 2.87% నుంచి 6.95%కి ఇంక్రీజ్ అయింది. అండ్ అదేవిధంగా ఈ కంపెనీ యొక్క నెట్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే పాస్ట్ 5 yearsలో 63.12% పెరిగింది. అదే కనుక ఇండస్ట్రీ యావరేజ్ చూసుకుంటే 27.86% పెరిగింది. సో ఈ కంపెనీ యొక్క రెవెన్యూ గ్రోత్ అవ్వచ్చు, నెట్ ఇన్కమ్ అవ్వచ్చు ఇండస్ట్రియల్ యావరేజ్ కన్నా ఎక్కువగా ఉన్నాయి. కంపెనీ నెంబర్ 3 పాలీక్యాబ్ ఇండియా. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1996. ఈ కంపెనీ అనేది ఇండస్ట్రియల్ సెక్టర్ కిందకి వస్తుంది. అండ్ దిస్ కంపెనీ ఈజ్ ఎ లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ కేబుల్స్, వైర్స్ అండ్ ప్రొడక్ట్స్ సచ్ as UPVC కాండ్యూట్స్ అండ్ లక్స్ అండ్ గ్లాండ్స్. రీసెంట్గా ఈ కంపెనీ ఎలక్ట్రికల్ ప్రొడక్ట్స్ యొక్క ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసింది. లైక్ ఫ్యాన్స్, స్విచ్చెస్, స్విచ్ గేర్స్, LED లైట్స్, ల్యూమినరీస్, సోలార్ ఇన్వర్టర్స్ అండ్ పంప్స్. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ చూసుకున్నట్లయితే 21,878 crores ఉంది. అండ్ అలాగే ఈ కంపెనీ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసుకున్నట్లయితే 22.4% ఉంది. అండ్ అలాగే రీసెంట్ ఇయర్స్లో ఈ కంపెనీ యొక్క రెవెన్యూ కనుక మీరు చూసుకున్నట్లయితే మార్చ్ 2017లో 6,047.008 crores ఉండేది. మార్చ్ 2020లో 8,829.955 crores చేరింది విత్ అన్ ఎక్సెప్షనల్ CAGR ఆఫ్ 13.45%. అండ్ అదేవిధంగా మార్చ్ 2020 టు డిసెంబర్ 2020 ఈ 9 months గ్యాప్లో ఈ కంపెనీ 5,889.102 crores రెవెన్యూ జనరేట్ చేసింది. అండ్ అదేవిధంగా గ్రాస్ ప్రాఫిట్ కనుక చూసుకున్నట్లయితే మార్చ్ 2017లో 1,282.537 crores ఉండేది. మార్చ్ 2020లో 2,600.365 crores చేరింది విత్ అన్ ఎక్సెప్షనల్ CAGR ఆఫ్ 26.58%. అండ్ అదేవిధంగా మార్చ్ 2020 టు డిసెంబర్ 2020 ఈ 9 months గ్యాప్లో ఈ కంపెనీ 1,617.953 crores నెట్ ప్రాఫిట్ని జనరేట్ చేసింది. అండ్ ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ని మీరు చూసుకున్నట్లయితే ఏప్రిల్ 2019లో 639.25 రూపీస్ ఉండేది. ఏప్రిల్ 30, 2021 వచ్చేసరికి 1,467.05 రూపీస్ అయింది విత్ అన్ ఎక్సెప్షనల్ CAGR ఆఫ్ 51.52%. అండ్ పాలీక్యాబ్ అనేది ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇండస్ట్రీలో నెంబర్ 1 మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ వైర్స్ అండ్ కేబుల్స్ అనమాట. అలాగే ఈ కంపెనీ యొక్క మార్కెట్ షేర్ వచ్చేసి ఓవర్ 18% ఉంది. అండ్ లాస్ట్ 5 yearsలో ఈ కంపెనీ యొక్క రెవెన్యూ గ్రోత్ చూసుకున్నట్లయితే 13.62% పెరిగింది. అదేవిధంగా మార్కెట్ షేర్ కనుక మీరు చూసుకున్నట్లయితే లాస్ట్ 5 yearsలో 15.28% నుంచి 22.34%కి పెరిగింది. అండ్ అదేవిధంగా నెట్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే లాస్ట్ 5 yearsలో 35.81% పెరిగింది. ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ అండ్ ఎక్విప్మెంట్ సెక్టర్లో ఈ కంపెనీ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అండ్ దీని యొక్క ఫైనాన్షియల్ స్టాటిస్టిక్స్ కూడా పాస్ట్ ఇయర్స్ నుంచి గ్రో అవుతూ వస్తున్నాయి. ప్రెసెంట్లీ ఈ కంపెనీ ఓవర్బాట్ జోన్లో లేదు కాబట్టి కరెక్ట్ ప్రైస్ చూసుకుని ఇన్వెస్ట్ చేసినట్లయితే లాంగ్ టర్మ్లో మనకి మంచి ప్రాఫిట్స్ కనబడే అవకాశం ఉంది. కంపెనీ నెంబర్ 4 భారత్ రసాయన్ లిమిటెడ్. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1985. ఈ కంపెనీ అనేది మెటీరియల్ సెక్టర్ కిందకి వస్తుంది. అండ్ అలాగే ఈ కంపెనీ అనేది అగ్రోకెమికల్ ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అదేవిధంగా ఈ కంపెనీ టెక్నికల్లీ గ్రేడెడ్ పెస్టిసైడ్స్ని అండ్ అలాగే పెస్టిసైడ్స్ అండ్ ఇంటర్మీడియట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అండ్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 5,198 crores. అండ్ అలాగే ఈ కంపెనీ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి 32.9%. అండ్ ఈ కంపెనీ అనేది ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ అనమాట. అండ్ రీసెంట్ ఇయర్స్లో ఈ కంపెనీ యొక్క రెవెన్యూ చూసుకున్నట్లయితే మార్చ్ 2017లో 676.0 crores ఉండేది. మార్చ్ 2020 వచ్చేసరికి 1,215.051 crores అయింది
విత్ అన్ ఎక్సెప్షనల్ CAGR ఆఫ్ 21.58%. అండ్ అలాగే మార్చ్ 2020 టు డిసెంబర్ 2020 కనుక మీరు చూసుకున్నట్లయితే ఈ 9 months గ్యాప్లో ఈ కంపెనీ 822.19 crores రెవెన్యూని జనరేట్ చేసింది. అండ్ అదేవిధంగా ఈ కంపెనీ యొక్క గ్రాస్ ప్రాఫిట్స్ని చూసుకున్నట్లయితే మార్చ్ 2017లో 211.01 crores ఉండేది, మార్చ్ 2020కి వచ్చేసరికి 320.711 crores అయింది విత్ అన్ ఎక్సెప్షనల్ CAGR ఆఫ్ 14.89%. అండ్ అలాగే మార్చ్ 2020 నుంచి డిసెంబర్ 2020 వరకు 9 months గ్యాప్లో ఈ కంపెనీ 293.18 crores నెట్ ప్రాఫిట్ని జనరేట్ చేసింది. అండ్ ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ మీరు చూసుకున్నట్లయితే ఏప్రిల్ 30, 2017లో 2,895.4 రూపీస్ ఉండేది, ఏప్రిల్ 30, 2021లో 12,230.30 రూపీస్కి చేరింది విత్ అన్ ఎక్సెప్షనల్ CAGR ఆఫ్ 43.37%. అండ్ అదేవిధంగా భారత్ రసాయన్ అనే కంపెనీ ప్రజెంట్ ఉన్న అగ్రోకెమికల్ ఇండస్ట్రీ కంపెనీస్లో వన్ ఆఫ్ ద ఫాస్ట్ గ్రోయింగ్ కంపెనీ. అండ్ ఈ కంపెనీ తయారు చేసే రా మెటీరియల్స్ని వేరియస్ సెక్టర్స్లో వేరియస్ ప్రొడక్ట్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తారు. సో ఈ కంపెనీకి స్ట్రాంగ్ కస్టమర్ బేస్ ఉంది. అదేవిధంగా ఈ కంపెనీ ఫండమెంటల్లీ అండ్ టెక్నికల్లీ కూడా చాలా స్ట్రాంగ్ కంపెనీ. పాస్ట్ 5 yearsలో రెవెన్యూ గ్రోత్ కనుక చూసుకున్నట్లయితే 22.88% పెరిగింది. అండ్ అదేవిధంగా మార్కెట్ షేర్ చూసుకున్నట్లయితే 0.47% నుంచి 0.92%కి పెరగడం జరిగింది. అండ్ అదేవిధంగా నెట్ ఇన్కమ్ కనుక చూసుకున్నట్లయితే 37.78% పెరగడం జరిగింది. సో ఈ ఫ్యాక్టర్స్ నేను ఏవైతే చెప్పానో ఇవన్నీ భారత్ రసాయన్ అనే ఒక కంపెనీని మన పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవడానికి ఒక క్లియర్ వ్యూని ఇస్తాయి. కంపెనీ నెంబర్ 5 ముతూట్ ఫైనాన్స్ లిమిటెడ్. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1939. ఈ కంపెనీ ఫైనాన్షియల్ సెక్టర్కి చెందిన కంపెనీ. అండ్ అలాగే ఈ కంపెనీ అనేది ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్ కేర్, రియల్ ఎస్టేట్, ప్లాంటేషన్స్, ఫారిన్ ఎక్స్చేంజ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్, ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూషన్, హాస్పిటాలిటీ ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్లో బిజినెస్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసి 46,434 crores అనమాట. అండ్ అలాగే ఈ కంపెనీ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి 28.8%. రీసెంట్ ఇయర్స్లో కనుక మీరు చూసుకున్నట్లయితే ఈ కంపెనీ యొక్క రెవెన్యూ అనేది మార్చ్ 31, 2017లో 5,910.801 crores ఉండేది, మార్చ్ 2020లో 9,683.98 crores పెరిగింది విత్ అన్ ఎక్సెప్షనల్ CAGR ఆఫ్ 17.89%. అండ్ అలాగే మార్చ్ 2020 నుంచి డిసెంబర్ 2020 వరకు 9 months గ్యాప్లో ఈ కంపెనీ 8,426.291 crores రెవెన్యూని జనరేట్ చేసింది. అండ్ అదేవిధంగా గ్రాస్ ప్రాఫిట్స్ కనుక మీరు చూసుకున్నట్లయితే మార్చ్ 2017లో 3,541.961 crores ఉండేది, మార్చ్ 2020లో 6,513.012 crores చేరింది విత్ అన్ ఎక్సెప్షనల్ CAGR ఆఫ్ 22.52%. అదేవిధంగా మార్చ్ 2020 నుంచి డిసెంబర్ 2020 వరకు ఈ 9 months గ్యాప్లో ఈ కంపెనీ 5,377.478 crores ప్రాఫిట్ జనరేట్ చేసింది. అదేవిధంగా షేర్ ప్రైస్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఏప్రిల్ 30, 2017లో 391.70 రూపీస్ ఉండేది, ఏప్రిల్ 30, 2021కి వచ్చేసరికి 1,157.40 రూపీస్కి వచ్చింది విత్ అన్ ఎక్సెప్షనల్ CAGR ఆఫ్ 31.16%. అండ్ ప్రెసెంట్ డిఫరెంట్ ఫైనాన్స్ కంపెనీస్ రావడం వల్ల ఈ కంపెనీ యొక్క మార్కెట్ షేర్ అనేది 9.34% నుంచి 8.57%కి పడిపోయింది. అండ్ దీంతో పాటు ఈ కంపెనీ యొక్క రెవెన్యూ గ్రోత్ కనుక చూసుకున్నట్లయితే 17.49% మాత్రమే పెరిగింది. అదే కనుక ఇండస్ట్రియల్ యావరేజ్ గ్రోత్ కనుక చూసుకున్నట్లయితే 19.52% పెరిగింది. కానీ ఈ కంపెనీ యొక్క నెట్ ఇన్కమ్ అనేది పాస్ట్ 5 yearsలో 36.14% పెరిగింది. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫస్ట్ 5 గ్రోత్ స్టాక్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. అండ్ నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ 5 గ్రోత్ స్టాక్స్ గురించి తెలుసుకుందాం. స్టే హోమ్, స్టే సేఫ్.